బాబాగారి మాటలలో సాధకుని ప్రధాన కర్తవ్యము. తీవ్రమైన తుఫాను చెలరేగినా, ఉరుములు ఉరిమినా, మెరుపులు మెరుస్తున్నా చేతక పక్షి ఏమాత్రమూ లెక్క చేయక తన దృష్టిని ఆకాశము వైపు మరల్చి వర్షబిందువులు మాత్రమే క్రోలి తాపమును చల్లార్చుకుంటుంది. అదే రీతిగా కష్ట నష్టములను, నిందా నిష్ఠూరములను లెక్క చేయక హృదయమును దైవము వైపు మరల్చి నిజమైన ప్రేమ బిందువుకై కాచుకొని ఉండటమే సాధకుని ప్రధాన కర్తవ్యము. కానీ నేటి సాధకుల ఆసక్తి కేవలం నాటకముగా, బూటకముగా ఉంటున్నది. బాధలు నివృత్తి చేస్తే సుంకం చెల్లిస్తామని, కష్టాలు నివారణ అయితే మొక్కుబడులు చెల్లిస్తామని వీళ్ళు భగవంతునితో బేరాలాడుతున్నారు. భగవంతునికి ఇవ్వవలసినవి నిర్మలమైన హృదయము, నిస్వార్థమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. భగవంతుణ్ణి మీ హృదయంలో బంధించడానికి ప్రేమ ఒక్కటే సులభమైన మార్గము. అన్య మార్గములన్నీ కాలహరణం గావించినట్టువే. బాబా.